హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మార్నింగ్ ఏంటంటే చక్కగా ఒక ప్లెజెంట్ మార్నింగ్ అని చెప్పొచ్చు. సో మార్నింగ్ ఏంటంటే కొంచెం త్వరగా లేచాను అనమాట. ప్రశాంతంగా ఉంది ఆ బర్డ్ సౌండ్స్తో. అండ్ వర్షం కూడా వచ్చిందనమాట. ముందుగా వర్షం వచ్చి ఆగింది. క్లైమేట్ కూడా చక్కగా చల్లగా మారిపోయింది. అండ్ చాలా చోట్ల కొంచెం వర్షాలు అవన్నీ చాలా బాగానే ఇబ్బంది పడ్డారనమాట. సో వాళ్ళందరికీ కొంచెం మంచి జరగాలని కోరుకుందాం. అండ్ ఇక్కడ వైజాగ్లో వచ్చేసరికి మేముండే ప్లేస్లో మట్టుకి అంత ఎక్కువైతే లేదండి, పడింది వర్షం. కాకపోతే కొంచెం తగ్గిందనమాట. ప్రజెంట్ బాగానే ఉంది. సో ఇక్కడ మార్నింగ్ ఏంటంటే కొంచెం నేను వాటర్ అనేది తీసుకుంటాను. లైక్ వామ్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట. అదైతే తాగేసాను. సో తాగిన తర్వాత కొంచెం కొద్దిసేపు అలా రిలాక్స్గా కూర్చుంటే మన మైండ్ అనేది కూడా చక్కగా మంచిగా పనిచేస్తుంది అనమాట. సో నేను అదైతే ఖచ్చితంగా నమ్ముతాను. కొంచెం కొద్దిసేపు అయినా ప్రశాంతంగా ఉండాలన్నమాట, లేచిన వెంటనే పరుగులు కాకుండా. సో తర్వాత ఇంకా కొంచెం క్లీనింగ్ అది చేసేసిన తర్వాత ఇక్కడ పేపర్ అనేది ఈ మధ్యన వేయించుకుంటున్నామండి. సో 1 month అనేసి వాళ్ళకి ఏదో హెల్ప్ అవుతుందనేసి ఆ విధంగా మేము వేయించుకున్నాము. సో 1 month. దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు, అంత చదివేది అంత ఇంట్రెస్ట్ కూడా ఏమి ఉండదు అనమాట. సో ఇప్పుడు ఆబ్వియస్లీ అన్నీ వచ్చేస్తున్నాయి కదా మనకి ఫోన్లోనే, ప్రతిదీ న్యూస్ అనేది అప్డేట్ అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా జస్ట్ అంటే వర్షం అవి ఎలా ఉంది ఏంటనేది చూసాను అనమాట. అండ్ కొంచెం ఇల్లంతా తుడిచేసి ఇంక ఇక్కడ ఏంటంటే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్. సో చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు స్నానం చేశాను అనమాట. సో స్నానం చేసి చక్కగా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి జస్ట్ నేను సన్ స్క్రీన్ ఒకటే అప్లై చేశానండి, ఇంకేం అప్లై చేయలేదు. సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ ఒకటే అప్లై చేశాను అనమాట. సో ఫేస్ పైన ఇంకెలాంటి మేకప్ అనేది యూజ్ చేయను నేను జనరల్గా అయితే. అండ్ ఇక్కడ ఏంటంటే పూజ అనేది చేసేసుకుంటున్నాను. సో మార్నింగ్ కంపల్సరీగా చేసుకుంటాను అనమాట. పూజ చేసుకుని చక్కగా ధూపం అది ఇచ్చేసుకుంటే కొంచెం లేట్ అయింది అని అనుకుంటే ఈవినింగ్ మట్టుకి అస్సలు మిస్ అవ్వనండి. సో మార్నింగ్ ఏంటంటే టైం ఉంది అని అనుకుంటే చేసేసుకుంటాను కంపల్సరీగా. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది, చక్కగా ప్రశాంతంగా చేసేసుకున్నాను. అండ్ ఈరోజు ఏంటంటే హాలిడే అనమాట. సో పాపకి ఇలా వర్షం అది వస్తుంది అనేసి ఇంకా వైజాగ్ కూడా కొంచెం హాలిడేస్ ఇచ్చారు కదా వర్షం వల్ల పిల్లలకి. సో అందుకనేసి కొంచెం తాయితీగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ దీపం అది పెట్టుకున్నాక టిఫిన్ సెక్షన్ అనమాట. దోశ అయితే వేసాను. సో దోశ అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఆనియన్ అండ్ టమాటా చట్నీ చేశాను అనమాట. సో అది కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదు అని అంటే డైరెక్ట్గా అలాగైనా చట్నీ కింద వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొబ్బరి ముక్కలు నేను తీసానండి. ముందు రోజు ఏంటంటే మనం దేవుడికి కొడతాం కదా ప్రసాదం కింద. సో అవి ఉన్నాయన్నమాట. సో ఏం చేద్దామని అంటే సర్లే కొబ్బరి అన్నం వండేద్దాము అనేసి ఈ విధంగా చేస్తున్నాను. నేను ఏంటంటే వీక్లీ ఒక్కసారైనా నేను చేస్తానండి, బాగుంటుంది, మంచిది కూడా. అండ్ ఇందులో ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ నేను కలిపి వేస్తాను అనమాట. ఏది ఉంటే అది ఖచ్చితంగా వేస్తాను. లేదు ప్లెయిన్ రైస్ కింద కూడా కొంతమంది కుక్ చేసుకుంటారనమాట. ఎవరిష్టం వాళ్ళది, మనం చాలా విధాలుగా చేసుకోవచ్చు వెరైటీస్ అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే దీనికి మష్రూమ్ అనేది నేను తీసుకొచ్చాను అనమాట వెళ్ళి. ఇక్కడ దగ్గరలో వెజిటేబుల్స్ వాటి దగ్గర మష్రూమ్స్ కూడా అన్నీ దొరుకుతాయండి. సో శుభ్రంగా అవైతే తెచ్చేస్తాను, ఒక 2 ప్యాకెట్స్. అండ్ కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట, అందుకని 2 ప్యాకెట్స్ తెచ్చాను. ఒకటైతే సరిపోదు అనేసి. ఆన్లైన్లో కూడా తెచ్చుకోవచ్చు అనమాట, లైక్ బిగ్ బాస్కెట్ అలాగా. బట్ నేను ఒకసారి తీసుకున్నాను కానీ నాకు అవేం అంత నచ్చలేదనమాట. డైరెక్ట్గా ఈ విధంగా తెచ్చుకుంటేనే ఇవి బాగున్నాయి, టేస్ట్ వైజ్ కూడా బాగుందనమాట. సో పక్కన ఏంటంటే మష్రూమ్స్ అవన్నీ వాష్ చేసేసుకున్నాను. ఇంకో పక్కన అయితే ఇది అయిపోతుంది కదా. సో ఇక్కడ వాటర్ మరిగిన తర్వాత రైస్ అనేది నేను యాడ్ చేసేస్తానండి. నార్మల్ రైస్ అండి, బాస్మతి రైస్ అదేమి నేను యూజ్ చేయను ఎప్పుడూను. బిర్యానీ చేసుకున్నా ఏం చేసినా సరే బాస్మతి రైస్ అయితే అంత ఎక్కువ ప్రిఫర్ చేయను. సో నార్మల్ రైస్తోనే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. చక్కగా వెజిటేబుల్స్ అవన్నీ చేసి మష్రూమ్ కర్రీ కూడా చేస్తాను. ఇక్కడైతే మా పాపకు పెడుతున్నాను. ఇందులో గ్రీన్ పీస్, అలాగే మిల్ మేకర్, క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకుంటారు. అలాగే ఆలు లేదంటే కాలీఫ్లవర్ ఏమైనా వేసుకోవచ్చు అనమాట. సో లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే వెన్న అనేది తీస్తానండి. సో నెయ్యి కాద్దాము అనేసి. క్లైమేట్ కూడా చక్కగా చల్లగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవరో వినాయకుడిని తీసుకెళ్తున్నారనమాట, 3rd డే కదా. సో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. అపార్ట్మెంట్లో హడావుడి ఉన్నదనమాట, సాంగ్స్ అవన్నీను. అండ్ ఇక్కడ ఏంటంటే వెన్న తీసి ఇంక నేను నెయ్యి అయితే కాసేస్తున్నానండి. కొంచెం ఈవినింగ్ ఏంటంటే ఇంకా
బయటకు వెళ్ళి అలాగ ఫ్లవర్స్ అవి కూడా తెచ్చుకుందాము అయిపోయినాయి అనేసి. నాకు దగ్గరలోనే అవైలబుల్ ఉంటుందన్నమాట, అందుకని కొంచెం కొంచెంగా తెచ్చుకుంటాను. లైక్ ఒక 2-3 డేస్కి అలాగా సరిపడగా తెచ్చుకుంటానండి. ఎక్కువ తెచ్చుకున్నా మనకి అది కొంచెం వాడిపోయి అవి పెడితే మనకి అంత మంచిగా అనిపించదు దేవుడి దగ్గర. సో ఇక్కడ ఏంటంటే పిండి దీపాలు అనేది చేస్తున్నాను, ఎందుకు అనేది చెప్తానమాట. ఒక 5 వెలిగిద్దాము అనేసి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మాకు అపార్ట్మెంట్ కింద ఏంటంటే దీపాలు అవి వెలిగిస్తున్నారండి, లైక్ దేవుని పెడతారు కదా. సో దీపాలు అవి కూడా అందరూ చక్కగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎన్నైతే అని తెచ్చుకొని వెలిగిస్తున్నారనమాట. సో అలాగా నన్ను కూడా పిలిచారు. సో నేను కూడా సరేలే వెలిగిద్దాము మంచిది కదా అనేసి ఇక్కడ స్నానం అది చేసిన తర్వాతే నేను ఇవన్నీ రెడీ చేస్తున్నానండి. రెడీ చేసి ఉంచుకొని ఇంకా పూలు కూడా తెచ్చేసుకున్నాను అనమాట. సో తెచ్చేసుకొని ఇంకా మిగతా పనులు అవన్నీ ఉంటాయి కదా, సో అవి చూసుకుంటున్నాను. సో వంట అది కూడా కొంచెం తొందరగానే చేస్తాను అనమాట. లైక్ మష్రూమ్ కర్రీ అది ఉంది, వైట్ రైస్ అది పెట్టేశాను అండ్ చారు పెట్టాను అనమాట. సో ఇక్కడైతే నేను రెడీగా అయిపోయాను. జస్ట్ నార్మల్గా కిందకి వెళ్దాము అనేసి పిలుస్తానన్నారు. సో అందుకని ఇంకా నేను పువ్వులను లైక్ ఒత్తులు, దీపాలు అండ్ అగరొత్తులు ఇవి ఉంటాయి కదా, అవి ఒక ప్లేట్లో పట్టుకెళ్ళి కిందన దీపాలు వెలిగిస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా అపార్ట్మెంట్ దగ్గర ఈ వినాయకుడిని పెట్టారనమాట. సో 5 days ఉంచుతారు. సో ఇది వచ్చేసి 3rd day అనమాట. దీపాలు అవి వెలిగిస్తున్నారు అందరూ చక్కగా వచ్చి, ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారనమాట. అండ్ ఇంకా మా పాప వచ్చేసి మిగతా పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు శుభ్రంగా ఆడేసుకుంటుంది. సో నేనైతే దీపాలు అవి వెలిగించేసాను. జస్ట్ కొంచెం క్యాప్చర్ చేస్తున్నాను అనమాట, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. చాలా చిన్న ప్లేస్లోని ఈ విధంగా ముగ్గది పెట్టి చక్కగా అలాగ అలంకరించారనమాట. అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా పైకి వెళ్ళి ఇంకా డిన్నర్ అది చేసేయడమే అనమాట. సో ఎక్కువసేపు అయితే నేను లేనండి, కొంచెం త్వరగానే వచ్చేసాను, మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉందని. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ.